అందరికీ ముందుగా హ్యాపీ దసరా. నేనైతే పొద్దున్నే లేసి ఇంటి దగ్గర ముగ్గులైతే ఏస్తున్నాననమాట. ఎందుకంటే ఈరోజు దసరా పండగ కాబట్టి ఫాస్ట్ పనులు చేసుకోవాలని చెప్పి ఇంటి దగ్గర ముగ్గైతే ఏస్తున్నాను. ఇక పూజ కోసం పోవాలని చెప్పి రెడీ అయితే అయితున్నా. నేనైతే నా కొత్త అవుట్‌ఫిట్ పొద్దున్నే ఏసేసుకున్నాననమాట. పూజలు అటెండ్ అయితాం కాబట్టి పొద్దున్నే ఏసుకున్నాను. ఈరోజు దసరా కాబట్టి అన్ని గుడిలాల అన్ని మాతల దగ్గర మార్నింగే పూజ అయితే అయితది. అందుకని చెప్పి నేను గూడా మార్నింగే రెడీ అయిపోయి ఇంట్లో గూడా మంచిగా దీపం ముట్టించి పూజ అయితే చేసుకున్నాను. ఇక తులసి చెట్టు దగ్గర గూడా మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు మా మాత దగ్గర మంచిగా ముందే కూర్చున్నాననమాట. పూజలో మంచిగా కూర్చొని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పూజ అయితే అటెండ్ అయినా. ఇంకా మా పంతులు అందరితోని అభిషేకం అయితే ఏపిచ్చినాడు మా మాతకి. నాకైతే చాలా హ్యాపీగా ఉండే, సాటిస్ఫాక్షన్‌గా ఉండే. అలంకరణ గూడా పొద్దున్నే వచ్చి చేసినాం మాతకి ఈరోజు. నాకనిపించింది 9 డేస్ ఏ ఆటంకం లేకుండా అమ్మవారు నాతోని మంచిగా సేవలు చేసుకుంది. ఇంకా మంచిగా ఈ ఇయర్ నాతోని అలంకరించుకుంది. ఇక కంకణం ఇప్పే టైం అయింది. కంకణం ఇప్పేసినాము. గుడికి పోయి గుడిలో ఉన్న మా ఇద్దరు అమ్మలను కూడా మంచిగా దర్శనం చేసుకొని, అట్లనే దుర్గామాతను కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసినాను. ఇప్పటికే ఫుల్ అలసిపోయినా. ఇక ఈవినింగ్ వ్లాగ్ నేను నెక్స్ట్ పార్ట్‌లో పోస్ట్ చేస్తా.